హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ట్రాంగెస్ట్ డ్యూరబిలిటీ ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం. ఓపో K12X. ఈ ఫోన్ వచ్చేసి మనకి మంచి బడ్జెట్లోనే లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ ఒక ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ IPS LCD HD డిస్ప్లే ఉంది, HD ప్లస్ 120Hz రిఫ్రిజిరేటర్తో పాటు 1000 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇంక ఇప్పుడైతే మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో కెమెరాస్ అయితే మనకి అటు ఇటుగానే ఉంటాయి, ఎందుకంటే ఓపో ఇందులో మనకి ఫస్ట్ డ్యూరబిలిటీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది కాబట్టి వీళ్ళ ప్రిఫరెన్స్ కూడా అదే. ఇందులో మనకి 32MP 2MP డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. మంచిగానే ఉంటుంది, కెమెరా పిక్స్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చేసి 80MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇంకా దాంతో పాటుగానే ఇందులో మనకి గేమింగ్ కోసం అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే లేదు. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు, 5G ప్రాసెసర్. ఇంకా ఈ ఫోన్ ఒక ర్యామ్ వచ్చేసి LPDDR4Xతో వస్తుంది, UFS 2.2తో ఈ ఫోన్ లాంచ్ అయింది. 8GB 256 వచ్చేసి దీని హైయెస్ట్ వేరియంట్. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకి మెయిన్గా ఇది డ్యూరబిలిటీ కోసమే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. 5100 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 45 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ కావడానికి మనకి నియర్లీ 74 minutes అయితే టైం తీసుకుంటుంది. 10 minutesలో మనకి 20% అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది మనకి ఫాస్ట్గానే. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ ఒక బడ్జెట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ ఫోన్ వాడతా కాదనేది అయితే కమెంట్ అయితే చేయండి. ఈ ఫోన్ వచ్చేసి మనకి అండర్ 13K లోపు అయితే లాంచ్ అవుతుంది. August 2కి అయితే దీని సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేస్తారంటే ఎవరైతే కంఫర్టబుల్గా జోబ్లో పెట్టుకోరో చక్కగా కింద పడేస్తుంటారో ఎక్కువగా, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసి ఈ ఫోన్ అయితే కొనొచ్చు అని చెప్పండి. ఇంకా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.